ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల 28వ తారీఖు 2026. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నేను ఒక లెక్చరర్ని. ఎప్పుడైనా కూడా నేను ఫిజిక్స్లో రొటేషనల్ మోషన్ అనే చాప్టర్ చెప్పేటప్పుడు, అంటే భ్రమణ చలనం అనే అంశాన్ని బోధిస్తున్నప్పుడు నేను ఎల్లప్పుడూ కుమ్మరి చక్రం యొక్క ఉదాహరణని ఇస్తాను. చక్రం తిరుగుతున్నప్పుడు కుమ్మరి తనకు నచ్చిన ఏ రూపాన్ని అయినా చేయవచ్చు. పాత్రలు లేదా కుండలు ఏ ప్రయోజనం కోసమైనా ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ మధ్య చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి కదా కుండలు. ఇది ఎండాకాలం కాబట్టి పాతకాలంలో లాగా కుండ షేప్లో మాత్రమే కాకుండా ఒక బాటిల్ లాగా, ఒక డ్రమ్ము లాగా చిన్న చిన్నవి చాలా అందమైన రూపాల్లో ఈ మధ్య మనము చూస్తున్నాం. ఎంత అందంగా చేస్తున్నారంటే మట్టితో ఈరోజు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే బాటిల్స్ షేప్లో మట్టితో చేస్తున్నారు. ఎంతో అందంగా ఉన్నాయి. అదేవిధంగా కుమ్మరి ఏ విధంగానైనాను చేసినట్టు మట్టిలాగే మనం కూడా భగవంతుని చేతుల్లో ఉన్నాం. ఆయన ప్రేమ నుండి తన ఎంపిక ప్రకారం, అంటే చాయిస్ ప్రకారం ఆయన ఏదైనా చేయగలరు. మనల్ని మలచమని, ఆయన మహిమ కొరకు ఉపయోగపడే పాత్రలుగా మనల్ని తయారు చేయమని దేవుణ్ణి ప్రార్థిద్దాం. మనం ప్రార్థిద్దామా? ప్రేమైన తండ్రి, మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం రాజా. మేము జిగటమన్నై ఉన్నాం, మీరు మా కుమ్మరి. మీకు ఇష్టమైన రీతిలో, మీ చిత్తమైన ప్రకారం మీ మహిమకు ఉపయోగపడే అందమైన పాత్రగా, మంచి పాత్రగా మమ్మల్ని మలచమని, మీ రాజ్య వ్యాప్తికి, మీ యొక్క సేవకు ఆ పాత్రను ఉపయోగించుకోమని యేసు ప్రభు నామములో హృదయపూర్వకంగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు యేసు తనకు మహిమ తెచ్చే కుండలాగా నిన్ను మార్చాలనుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.